హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పీఎం కిసాన్ 19 విడతకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 19 విడత మనకు ఫిబ్రవరి 24వ తేదీ రిలీజ్ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఈ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు, అలాగే ఈ బెనిఫిషియరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ పీఎం కిసాన్ నిధికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే మనకు 19 విడత డబ్బులు అనేది మనకు ఫిబ్రవరి 24వ తేదీ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో, ఈకేవైసీ అనేది మీరు ఆధార్ బేస్డ్ ద్వారా కానీ లేకపోతే సిఎస్సి సెంటర్లకి వెళ్ళి బయోమెట్రిక్ వేసుకొని ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ రిలీజ్ చేస్తామనేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఈకేవైసీ అని కనిపిస్తుంది కదా, ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈకేవైసీ అని కనిపిస్తుంది కదా, ఈకేవైసీ మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ కేవైసీ అయినట్లయితే ఆల్రెడీ కేవైసీ డన్ అని కనిపిస్తుంది. ఒకవేళ కేవైసీ కంప్లీట్ కాకపోతే ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేయండి అనేసి డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తుంది. సో మీరు ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసి కేవైసీ అనేది మీరు వెంటనే కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వీళ్ళు పీఎం కిసాన్ నిధి డబ్బులు రిలీజ్ చేస్తామనేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ఈ కేవైసీ అయిన కంప్లీట్ అయిన ఓటీపీ ద్వారా కేవైసీ కంప్లీట్ అయినా, లేకపోతే ఆధార్ బేస్డ్ ద్వారా కేవైసీ కంప్లీట్ అయినా, లేకపోతే బయోమెట్రిక్ ద్వారా కేవైసీ కంప్లీట్ అయినా కూడా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేయంటారో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కేవైసీ చేసుకున్న వాళ్ళు వెంటనే ఇక్కడ కేవైసీ క్లిక్ చేసి కేవైసీ చేసుకోండి. ఇప్పుడు ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి కొత్తగా మనకు అగ్రి స్టాక్ అనేసి ఒక ఫార్మర్ ఐడి అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మనము దీనికి సంబంధించి పీఎం కిసాన్ 19 విడతకు సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఈ బెనిఫిషియరీ లిస్ట్ మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వచ్చి నా లింక్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అని కనిపిస్తుంది. బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డిస్టిక్ అయితే మీరు ఆ డిస్టిక్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ సబ్ డిస్టిక్ అంటే మీ మండలం అడుగుతుంది కదా, మీ మండలం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఇక్కడ మీరు ఏ మండలం అయితే మీరు ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్లాక్ అంటే మళ్ళీ మీరు ఇక్కడ మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ అడుగుతుంది. ఇప్పుడు మీ మండలంలో ఏ విలేజెస్ అయితే ఉంటాయో ఆ విలేజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది. గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ అంటే 1 2 3 ఇచ్చారు. తర్వాత ఫార్మర్ నేమ్, జెండర్ అనేది ఇవ్వటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరెవరు నేమ్స్ ఉన్నాయో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇందులో 50 పేర్లు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ 50 పేర్ల లిస్ట్లో మీ పేరు లేకపోతే ఇక్కడ సెకండ్ పేజ్ మీద క్లిక్ చేయండి. అట్లా మనకు 10 పేజెస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని పేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఒక్కొక్క పేజీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి దీంట్లో ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు కాబట్టి ఇక్కడ మన నేమ్స్ ఉందా లేదా అంటే మనం ఇక్కడ ఏబిసి అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు బిలో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి. బి వెంకటరమణ అనేసి కానీ బి చంద్రరావు అనేసి ఇట్లా డీటెయిల్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు సెకండ్ పేజీలో కూడా మీ పేరు లేకపోతే థర్డ్ పేజ్ క్లిక్ చేయండి. థర్డ్ పేజీలో లేకపోతే ఫోర్త్ పేజీ 6th 7th 8th 9th 10th ఇట్లా పేజెస్ అన్ని కూడా మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ అయితే రైతుల డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరైతే పీఎం కిసాన్కి సంబంధించి డీటెయిల్స్ మీకు లిస్ట్లో పేరు ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీకు 20 పేజెస్ అంటే 1000 మంది రైతుల పేర్లు అయితే ఇందులో ఉన్నట్టున్నాయి. ఈ గ్రామానికి సంబంధించి 1000 మంది పేర్లు మీ పేరు ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.